సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే, కాపునాడు వీక్షకులకు స్వాగతం. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు. మీ ఆకుల తిరుమలరావు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూసుకుంటుంటే ఎంతో అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించి బలమైన ఒక యూనియన్ అనకపోవచ్చు, కానీ ఒక మిత్రమండలి అంటే అందరికీ తెలిసింది. మిత్రమండలి అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఈ రాష్ట్రంలో సమైక్యాంధ్రాలో కావచ్చు, ఒక విజయవాడలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, రాధారంగా మిత్రమండలి. ఈ రాధారంగా మిత్రమండలి పుట్టుకేంటి, దాని లక్ష్యం ఏంటి, ప్రస్తుతం రాధారంగా మిత్రమండలి ప్రాభవం కోల్పోవటానికి కారణం ఏంటి? రాధారంగా మిత్రమండలి పేరుతో ఎంతోమంది ఎన్నో రకాలుగా తమ సొంత పదవుల కోసం కావచ్చు, సొంత ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం కావచ్చు, ప్రజల్ని మభ్యపెట్టడానికి తయారవుతున్నారనే విమర్శలు కొన్ని వస్తున్న నేపథ్యంలో ఈ విషయాలపై మనతో మాట్లాడటానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు, అలాగే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన వ్యక్తి, అలాగే ఆ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి హత్యని చూసిన వాళ్ళలో ప్రత్యక్ష సాక్షి అయిన శ్రీ గాల సుబ్రహ్మణ్యం గారు మన స్టూడియోకి వచ్చేస్తున్నారు. స్వాగతం సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా రాధారంగా మిత్రమండలి పూర్వం ఎంతో పేరు ఉంది. తర్వాత రాను రాను ఆ పేరు కొంచెం తగ్గుతూ వచ్చింది, మసకబారింది అనుకోవచ్చు. లేదు, రాధారంగా మిత్రమండలి మాది అంటే మాది అని ఎన్నో వర్గాలు ఎన్నో రకాలుగా సమావేశాలు పెట్టడం కావచ్చు, అభిమానుల్ని విడదీసి తమ దగ్గరికి తెచ్చుకోవచ్చు, లేదంటే అభిమానుల్ని కూడా మోసం చేస్తున్నారు అనుకోవచ్చు. ఎన్నో రకాలుగా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. వీటి మీద మీతో మాట్లాడదాం అనుకునే ప్రయత్నం మాది. అసలు రాధారంగా మిత్రమండలి ఎప్పుడు పుట్టిందండి? అసలు అది పుట్టుకకి కారణం ఏంటి? విజయవాడలో 1970 శతకంలో అంతకుముందు వరకు కమ్యూనిస్ట్ పార్టీ పేరు మీద కొంతమంది కులతత్వవాదులు కానీ అరాచక శక్తులు కానీ వీళ్ళంతా కలిపి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలని పక్కదో పట్టిస్తూ తమ సొంత ఎజెండాతో అనేక హత్య రాజకీయాలు అనండి, అక్రమాలు అనకండి, దోపిడీలు అనకండి, ఇలాంటివన్నీ చేసి వాళ్ళు వాళ్ళ చేసే చేష్టలకి అడ్డంగా కమ్యూనిస్ట్ పార్టీని పెట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీ పరువు తీయటమే కాకుండా దాని పేరు మీద అనేక హత్యలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది వంగవీటి మోహన్ రంగా గారి అన్నగారైన వంగవీటి రాధా, పెద్ద రాధా గారి హత్య. వంగవీటి రాధా గారి హత్య జరగడానికి ప్రధానమైన కారణం ఆనాడు జరుగుతున్న ఈ దౌర్జన్యాలకి ఒక ఐరన్ కర్టన్గా రాధా గారు నిలబడటంతో ఆయన్ని ఆనాడు 1974 హత్య గావించబడటం. ఈ హత్య గావించడంలో అనేక విషయాలు మీకు ఇంతకుముందు గత వీడియోలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ 1974 రాధా గారి హత్య తర్వాత తన సోదరుడైన వంగవీటి మోహన్ రంగా గారు వంగవీటి రాధా, అప్పుడు దాకా వంగవీటి రాధా స్నేహితులుగా ఉన్న ఒక యూనిట్ని వంగవీటి రాధా మిత్రమండలిగా ప్రారంభించి దాని మీద అనేకమైన సాంఘిక కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ప్రారంభించడం, అది యాక్చువల్గా రాధా మిత్రమండలి పుట్టుక. దాని మీద చాలా కాలం వరకు ఆ కార్యక్రమాలు చేయడం, రంగా గారు ఎక్కువ రాధా మిత్రమండలి పేరు మీద కార్యక్రమాలు చేయటం, దానికి అనుబంధంగా విద్యార్థి యూనియన్ యునైటెడ్ ఇండిపెండెన్స్ని ప్రారంభించిన రాధా గారిని గుర్తు చేసుకుంటూ స్టూడెంట్ ఆర్గనైజేషన్ విజయవాడ నగరంలో డెవలప్ చేయటం, ఇట్లా రకరకాల కార్యక్రమాలతో రాధా మిత్రమండలి పుట్టింది. ఆ తర్వాత రంగా గారి మరణం తర్వాత రాధారంగా మిత్రమండలి దాని పేరు మార్చారు. పేరు మార్చి కొంతమంది దీంట్లో ఏంటంటే రాధారంగా మిత్రమండలి అనేది ప్రారంభించిన తర్వాత దీంట్లో అంటే ఎవరికి వాళ్ళే, దీనికి నేను అధ్యక్షుడని ఒక ఆయన, నేను ఇంకోటని ఇంకో ఆయన, ఎలాగ తయారైందంటే ఇక్కడ రాధారంగా మిత్రమండలి పేరుని అమ్మేయటానికి ఒకళ్ళు ఒక తాగుబోతుడు, ఒక తిరుగుబోతుడు, లేకపోతే ఒక బద్ధకస్తుడు, లేకపోతే ఒక
పేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్ ఎక్కువైపోయి దీన్ని చిలవల పొలబలు చేసేసి రాధా రంగమిత్ర మండలి అంటే రాష్ట్రంలోనే పెద్ద పేరున్న సంస్థ ఇది. దీనిని లక్షలుగా ఉన్న ఈ దీంట్లో సభ్యుల సంఖ్యను రాను క్రమేపీ తగ్గించి ఇవాళ ప్రస్తుతం మనం నిజాలు మాట్లాడుకోగలిగితే ఈ సంఖ్య 10 సంఖ్యలోకి వచ్చేసింది. దీన్ని ఇవాళ మళ్ళీ 2021 రంగా గారి ప్రధాన ధ్యేయం ఏదైతే ఉందో తెలుగుదేశ పతనం అనే కార్యక్రమానికి రంగా గారి ఆయన మరణ శాసనం ఉంది, రంగా మరణ శాసనం అని చెప్పి అంటుంటారు. దాన్ని ఏంటంటే తెలుగుదేశ పతనమే నా మరణ శాసనం అవ్వాలని రంగా గారి కోరిక. ఆ కోరికని ఆయన ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మటుకు దాన్ని ఆ మరణ శాసనాన్ని సాధించారు. ఆ సాధించిన దాంట్లో తిరిగి రంగా గారి ఆశయాన్ని పాతరేయటానికి మళ్ళీ కొన్ని శక్తులు దీన్ని మళ్ళీ తిరిగి రాధా రంగమిత్ర మండలిని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే మనకి రంగా ఆశయ సాధన కోసం ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు దీన్ని గుర్తిస్తున్నారు అనే దాని మీద మీకు దీనికి ఒక బృహత్తరమైన చర్చ కూడా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీరే అన్నారు అసలు మొదటిది రాధా మిత్ర మండలి, అది అందరికీ తెలిసింది. తర్వాత రంగా గారు చనిపోయిన తర్వాత కావచ్చు, లేకపోతే రంగా గారు ఉన్నప్పుడే కావచ్చు, రాధా రంగా మిత్ర మండలి అనే పేరు మార్పు కూడా జరిగింది. అసలు ఈ రాధా రంగా మిత్ర మండలి అసలు లక్ష్యం ఏంటండి? ఏ లక్ష్యంతో ఈ మిత్ర మండలి స్థాపించడం జరిగింది? అసలు రాధా మిత్ర మండలి అనేది ప్రజలకు రక్షణ, ప్రజలకు భరోసా అనే కాన్సెప్ట్లన్నీ పుట్టింది. ఎందుకంటే ఆనాడు ఆ దౌర్జన్యాలు జరిగే టైంలో అంటే మీకు ఇక్కడ కొన్ని అంతకుముందు ఒక వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. దీంట్లో వంటంలో ఒక కేడి నాగేశ్వరరావు అనే వ్యక్తి రౌడీ షీటర్ ఆ రోజు ఆడవాళ్ళు ప్రశాంతంగా బతకలేని పరిస్థితి ఆయన కల్పిస్తే ఆ సబ్జెక్టులో రాధా గారు సీరియస్గా యాక్షన్ చేయటం, అలాగే ఎక్కడైతే ఘర్షణ వాతావరణంతో అక్కడ రాధా గారు ఎంటర్ అయ్యి అక్కడ ఆ సమస్యని పరిష్కరించి ప్రజలకు ప్రశాంతత చేకూర్చడం, ప్రజలను ఎదుర్కొన్నారు బాగా ప్రశాంతత చేకూర్చడం. అంటే ఒకటేంటంటే ప్రజలకు రక్షణ అనేది ప్రధానంగా రాధా మిత్ర మండలి అనేది పుట్టింది. దాంట్లోనే సామాజిక పరంగా, ఆర్థిక రంగంగా, రాజకీయ రంగంగా అనేక అంశాలు దాంట్లో ఇముడే ఉన్నాయి. టోటల్గా ఏంటంటే ఇదంతా ప్రజా రక్షణ. రాధా రంగా మిత్ర మండలి కానీ రాధా రంగా మిత్ర మండలి కానీ వీళ్ళ ధ్యేయం ఫస్ట్ ప్రజా రక్షణే. ఆ రక్షణలోనే అన్నదమ్ములు ఇద్దరు ఆహుతి అయిపోయారు. ఇప్పుడు అదే మీ మాటకే తీసుకుందామండి. రాధా గారి హత్య తర్వాత రంగా గారు లీడ్ తీసుకున్నారు, బాగానే ఉంది. అసలు ఈ రాధా గారు హత్య జరగటానికి మిత్రమండలి కారణమైందా, లేదంటే ఎవరైనా సన్నిహితులు మోసం చేసి రాధా గారి హత్య జరిగిందా? అంటే ఇక్కడ ఫస్ట్ ఆయన కేసులో కూడా శిక్ష పడలేదు, రాధా గారి కేసులో శిక్ష పడలేదు. ఇక్కడ మీకు ఎప్పుడు ఏ మనిషి అయినా నష్టపోవటం జరిగితే అది నమ్మించి మోసం చేస్తేనే జరిగింది. రాధా గారి విషయంలో కూడా ఇంచుమించు అదే జరిగింది. సొంత స్నేహితుడే నాగల్ల శివరామప్రసాద్ సొంత స్నేహితుడే నమ్మించి రాధా గారిని నమ్మించి మోసం చేసి కిరాయి మొక్కలకి అప్పచెప్పేస్తే దాంట్లో రాధా గారు చనిపోవటం. ఇదంటే నమ్మకం అనేది. ఈ నమ్మకం అనేది ఏంటంటే ఆనాటి నుంచి ఈ వరకు ఎంత ఆ సామాజిక వర్గం ఎంత దగ్గరగా ఉన్నామో అంత రాధా గారిని అంత నమ్మించి మోసం చేశారు. అందుకని ఆనాటి నుంచి అక్కడ రాధా మిత్ర మండలి సభ్యులకు కానీ అక్కడ స్థానికంగా ఉన్న మెజార్టీ ప్రజలు కానీ వీళ్ళందరూ ఆ సామాజిక వర్గం పట్ల ఒక ఏహభావం అనేది వచ్చింది. ఆ ఏహభావమే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక వరంగా మారింది విజయవాడ నగరంలో. సరే సార్, ఇప్పుడు ఆ రాధా రంగా మిత్ర మండలి ఉన్నది, రంగా గారు చనిపోయిన తర్వాత ఆ రాధా రంగా మిత్ర మండలిని ఎవరు లీడ్ చేశారండి? అంతకుముందేమో రంగా గారు లీడ్ చేశారు, లేకపోతే రంగా గారికి ఇంపార్టెంట్ అనుచరులు లీడ్ చేశారు మీ బోట్ వాళ్ళు. రంగా గారి హత్య తర్వాత ఈ రాధా రంగా మిత్ర మండలిని ఎవరు లీడ్ చేశారండి, ఎవరు పర్యవేక్షించారు? అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. రంగా గారు హత్య వరకు ఆర్గనైజేషన్ అనేది సంస్థ అనేది ఏకనాయకత్వంలో నడిచింది. రంగా గారి మరణం తర్వాత వారసుల మధ్య పోరులో ఇది రెండుగా చీలిన తర్వాత దాంట్లోంచి మళ్ళీ ఇంకో గ్రూపులుగా విడిపోవటం, రంగా గారి వారసత్వం అనేది ఫెయిల్ అవడంతో ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరిగినాయి.
ఇక్కడ రాధామిత్రమండలి లీడింగ్ అంటే సంబంధం లేని వ్యక్తులు చాలామంది దీనికి నాయకత్వం వహించడం, ఎవరి కాళ్ళు నాది రాధామిత్రమండలిని ప్రకటించుకోవడం. దీంట్లో ఏంటంటే ఏకనాయకత్వం తర్వాత బహునాయకత్వం రావడంతో ఒకళ్ళొకరికి ఆలోచన విధానం పడకపోవడం, దూరంగా ఉండటంతో ఇక్కడ ఏంటంటే కొంతమంది ఒక సామాజిక వర్గంకి దగ్గరగా, ఇంకోళ్ళు ఇంకో సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉంటూ దీని ఏంటంటే వాళ్ళ ప్రస్తుతం ఈ రాధామిత్రమండలి ఉనికి అనేది క్వశ్చన్ మార్క్గా తయారైన పరిస్థితుల్లో వాళ్ళ రాధామిత్రమండలి తయారైంది. ఓకే అండి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే పోనీ అనుకుందాము, ఈ మిత్రమండలిలో ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒక నలుగురు అధ్యక్షులుగా ఉన్నారు. మరి అదే మిత్రమండలిలో మిత్రమండలి అంటే ఒక కులానికే కాకుండా అందరు కులాల వాళ్ళు కలిపి ఉన్నదే మిత్రమండలి అనేది అందరికీ తెలిసిన సత్యం. అది ఇప్పుడు ఆ 4-5 అధ్యక్షులు ఇప్పటికీ అలాగే రన్ అవుతున్నారండి. వాళ్ళు వదిలేశారా, లేదు ఈ మిత్రమండలి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ఇక్కడ మనం ఒక ప్రధాన విషయం గమనించాలి. మిత్రమండలిలో అన్ని కులాలు ఉన్నా మెజారిటీ కులం కాపులు. ఎందుకంటే ఆనాడు జరిగిన సంఘటనలో ఎక్కువ నష్టపోయింది ఈ కులమే కాబట్టి వీళ్ళందరూ రాధా గారి నాయకత్వంలో కానీ రంగా గారి నాయకత్వంలో ఏకమయ్యారు. దీంట్లో 80% ఆ సామాజిక వర్గం ఉంది, మిగతా 20% రంగా గారి ఆలోచన విధానం ప్రకారం మిగతా కులాలకు కూడా కలుపుకొని రాధామిత్రమండలి డెవలప్ చేయటం. ఆ తర్వాత దీన్ని రంగా గారి మరణం తర్వాత ఏ కారణంతో అయితే మిత్రమండలి స్థాపించి ఆయన ఎంత సర్వీస్ చేశాడో ఆ కారణాలు వదిలేసి ఒక్కొక్క సామాజిక వర్గం తరపున వీళ్ళు ఒక్కొక్క మిత్రమండలి ఏర్పాటు చేసుకోవటం. దానివల్ల ఏంటంటే ఇవాళ రంగా గారి ప్రధానమైన కాన్సెప్ట్ అనేది దెబ్బతీయడానికి ఈ మిత్రమండలి అధ్యక్షులైన పేరు మీద వీళ్ళు ప్రయత్నం చేయడంతో ఇవాళ మిత్రమండలి ఉనికే కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ కోల్పోయింది. ఇంకా కాస్త కూస్తూ ఉంటే ప్రస్తుతం ఉన్న ఈ నాయకత్వాలు దాన్ని కూడా తుడిచిపెట్టే స్థాయికి వచ్చేసినాయి. అంటే ఇక్కడ ఇంకో విషయం అండి, అసలు మెయిన్ కారణం ఎవరైతే ఉన్నారో అటు రాధా గారి కేసులోనూ ముద్దాయిలకి శిక్ష పడలేదు, అందులో ఎవరైతే నమ్మక ద్రోహం చేశారన్నారో ఆయన కొన్ని సంవత్సరాల పాటు నగరంలోకి రాని సంగతి అది పక్కన పెడితే, ఈ రంగా గారి కేసులో కూడా మీరు ఐ విట్నెస్గా ఉన్నారు, సాక్షిగా ఉన్నారు. ఎందుకు రంగా గారి కేసులో ముద్దాయిలకి శిక్ష పడలేదు? ఇక్కడ మీకు రాధా గారి మర్డర్ కేసులో ఆనాడు బందర్ కోర్టు, మనకి కృష్ణా జిల్లాలో బందర్ కోర్టే సెషన్స్ కోర్టుగా ఉండేది. ఆ కోర్టులో ఇక్కడ విపరీతమైన ప్రెషర్స్తో ఆ కేసుని ఏలూరు కోర్టుకు మార్చడం, ఏలూరు కోర్టులో అది కూడా ఆనాడు ఉన్న ఆ కేసులో ప్రధానమైన ముద్దాయిలంతా ఎక్కువ కమ్యూనిస్ట్ పార్టీతో మమేకమే ఉండటంతో మాకు ఇక బందర్లో మాకు రక్షణ లేదు, మా ముద్దాయిలకి రక్షణ లేదని చెప్పి వాళ్ళు ఆ కేసుని తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఏలూరు కోర్టుకు తీసుకెళ్ళటం. ఆ ఏలూరు కోర్టులో ఈ రాధా గారి కేసులో ప్రధానమైన ముద్దాయిలందరికీ శిక్షలు పడలేదని చెప్పి మీరు అంటే ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. శిక్షలు పడ్డ తర్వాత దీన్ని ఏంటంటే హైకోర్టు స్థాయిలో అప్పీల్లో ఈ కేసు పోయింది. దానికి రకరకాల రాజకీయ కారణాలు ఉన్నా ఏదో కారణాలతో ఆ కేసు పోయింది. ఇక మీకు రంగా గారి సబ్జెక్టుకి వచ్చేది రంగా గారి మర్డర్ కేసులో ఇది రంగా గారి మర్డర్ కేసు అనేది జరిగింది, రంగా గారి మర్డర్ జరిగింది అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో రంగా గారి హత్యకి ముందు 6 నెలలకు ముందే దేవినేని మురళి హత్య జరగటం, ఆ కేసులో పోలీస్ కానీ అక్కడ ఉన్న న్యాయవాదులు కానీ వీళ్ళందరూ చాలా పకడ్బందీగా మురళి కేసుని ఆ కేసులో రంగా గారికి సంబంధించిన ముద్దాయిలు 35 మంది ప్రధానమైన మందిని ఆ కేసులో ముద్దలుగా పెట్టి వాళ్ళకి శిక్షలు పడేటట్టు ఒక ప్లాన్ చేసి, అంటే ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్షీట్ కానీ చాలా బలంగా పెట్టి ఆ కేసులో ఏమాత్రం చిన్న తప్పు జరిగినా ఈ శిక్షలు వీళ్ళందరూ రాధా మిత్రమండలి మీరు అన్నట్టు ఇప్పుడు చెప్తున్న రాధా మిత్రమండలి కానీ రంగా గారి అభిమానులు కానీ వాళ్ళందరూ ఈరోజు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఆనాడు జరిగింది. వాళ్ళు అదే కానీ జరిగి ఉంటే ఇవాళ ఈ రాధా మిత్రమండలి గురించి మనం మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదేమో. అలాగే ఈ 6 నెలల తర్వాత మురళీ మర్డర్ జరిగిన 6 నెలలకి రంగా గారి మర్డర్ అవటం, అది తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ కేసు
రంగాగారి హత్య జరగటం, దాంట్లో ఛార్జ్ షీట్ కానీ మన పెట్టిన పోలీస్ కానీ కొంతమంది పోలీసులు కానీ కొంతమంది చేసి దాన్ని చాలా వేగ్గా మనం సాక్ష్యం చెప్పినా ఆ కేసులో శిక్ష పడకుండా ఉండేటట్టుగా ఛార్జ్ షీట్ దాఖలు చేయటం. ఓకే. దానివల్ల ఏమిటంటే ఈ నష్టాలన్నింటినీ గమనించిన అప్పుడు ఉన్న కాపు పెద్దలు కానీ కొంతమంది రంగాగారి అభిమానులు కానీ వీళ్ళంతా కూర్చొని రంగాగారి మర్డర్ కేసుకి మురళీ మర్డర్ కేసుకి ఒక కాంప్రమైజ్ చేసి దీన్ని కోర్టులో వీగిపోయేటట్టు 2 కేసులు పోయేటట్టుగా ప్లాన్ చేసుకొని ఆ రకంగా రంగాగారి కేసులో శిక్షలు పడకపోవడం అనేది ప్రధానమైన కారణం. కానీ కొంతమంది వ్యక్తులు దీని మీద పని పాటలేని కొంతమంది వ్యక్తులు కుల సంఘర్షణలు రెచ్చగొడటానికి లేదా కులానికి నమ్మకంగా ఉన్న నాయకులపై దుమ్ము పోయడానికి పని పాట లేకుండా ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే ఇది జరిగింది ఏంటంటే రంగాగారి హత్య కేసుకిను దేవినేని మురళి అంటే దేవినేని మురళి అనేవాడు చిన్నవాడైనా అవతల దేవినేని నెహ్రూ అనేవాడు ఉండి దీన్ని కాంప్రమైజ్ చేసి దాన్ని ఇద్దరిని సేవ్ చేసిన దీనివల్లే దీంట్లో ఇలేదు. అందుకనే అప్పుడు దీంట్లో రంగాగారి కేసులో ముద్దాయిలకు రంగాగారి కేసులో సాక్షులు ఉండి కూడా శిక్షలు పడలేదంటున్నారు. రంగాగారి కేసులో ఈ కాంప్రమైజ్ అవ్వకముందు అది చాలా కాలం నలిగి వాయిదాలు పడుతూ వచ్చిన టైంలో కొంతమంది రంగాగారి సాక్షుల్ని మభ్య పెడతామని చెప్పి కొంతమంది నగరంలో పెద్ద హోటల్గా పేరు పొంది కమ్మ సామాజిక వర్గానికి నాయకుడిగా ఉన్న వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని హైదరాబాద్ పారిపోయిన వ్యక్తులే ఇవాళ దీని గురించి విమర్శలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అసలు జరిగింది ఏంటంటే యాక్చువల్గా ఇది కాంప్రమైజ్ కేసు. రంగాగారిది దేవినేని మురళిది కాంప్రమైజ్ కేసు వల్లే ఈ రంగాగారి కేసులో ఎవరికి శిక్షలు పడలేదు. ఇటీవల మీరు అన్నట్టుగానే ఇటీవల కొంత సోషల్ మీడియాలో ఇదే ప్రశ్న రిపీటెడ్గా వస్తుందండి. కొంతమంది ముఖ్య నిచురులు సాక్షులు ఇలా రంగాగారి కేసులో శిక్ష పడకుండా చేశారు అంటున్నారు. దాని మీద మీరు ఏమి సమాధానం చెప్తారు? అది నేను ఇప్పుడు చెప్పేశాను. దానికి వాళ్ళు సోషల్ మీడియా ప్రచారాన్ని మీరు ఖండిస్తున్నారా? సోషల్ మీడియాలో నిజమెంత, దానికి అబద్ధాలు ఎవరైనా చెప్పుకోవచ్చు, ఇష్టం అంటే మాట్లాడుతారు. వాస్తవాలు మీరు పరిశీలించుకోండి, ఛార్జ్ షీట్లు ఫైల్ చేసుకోండి, ముద్దాయిలు ఎంక్వైరీ చేసుకోండి ఇవాళ. ఎందుకంటే దాంట్లో ఇవాళ మన రంగాగారి మురళీ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ముద్దాయిలు ఒకడైనా మన మల్లాది విష్ణు ఆ రోజు మురళీ కేసులో ముద్దాయిగా ఉన్నారు, వాళ్ళకి తెలుసు. అలాగే రంగాగారి వారసులు అని చెప్పుకొని పైరువీలు చేసేవాళ్ళు కూడా ఇవాళ బయటే ఉన్నారు. వాళ్ళందరినీ అడగండి, మీకు తెలిసిద్ది. అంతేగాని ఊరినే లేనిపోయిన అభాండాలు వేసేసి దాంట్లో ఎదుట మనిషిని శీలాన్ని శంకించే సిస్టమ్ని మీరు దయచేసి నమ్మద్దు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఎందుకంటే ఇవాళ మనలో ఉన్న ఐక్యతను చెడగొట్టడానికి ఇలాంటి వాగుడు అంటే ఆ కమ్మ సామాజిక వర్గం చేతిలో తొత్తులుగా ఉన్న వ్యక్తులే ఇవాళ దీన్ని ఒక అల్లరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని దయచేసి గమనించండి. అలాగే వీళ్ళ ఆరోపణలు ఒకటి కాదు ఇవాళ ఎందుకంటే కాపునాడు ఉద్యమానికి ఎంతో సేవ చేసిన మిర్యాల వెంకటరావు గారిని విమర్శిస్తారు. అలాగే కాస్త కూస్తా కాపునాడు ఉద్యమంలో పనిచేసిన పిళ్ళ వెంకటేశ్వరాన్ని విమర్శిస్తారు. ఎందుకంటే ఇవాళ వీళ్ళు కాపునాడు గ్రూపుల్లో కాపులు విమర్శించడానికే గ్రూపులు పెట్టుకున్నారా, లేకపోతే వాస్తవాలు తెలుసుకుని ఇలా జరుగుతుందని తెలియజేయడానికి పెట్టుకున్నారా? అంటే ఇవాళ ఉద్దేశం ఏంటంటే మీకు ఈ వీడియో ద్వారా మీకు ఒక విన్నపం చేస్తున్నా. సోషల్ మీడియాలో ఎవరు ఎలాంటి వారైనా సరే కాపుల్ని విమర్శించే సిస్టమ్ని మార్చకపోతే రానున్న కాలంలో మనకు చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పోర్చలేని స్థాయికి తీసుకెళ్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఖండించండి, సమాజానికి దూరంగా పెట్టండి. అంతే తప్ప ఊరికినే ఆ కాపు ఈ కాపు పెద్ద కాపు చిన్న కాపు బుల్లి కాపు అని చెప్పి సొంత పేర్లు బయట పెట్టుకోలేని వ్యక్తులు ఈ విమర్శలు చేయటం కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం. ఓకే, అలాగే అనుకుందామండి. ఇప్పుడు ఇటీవల రాధారంగ మిత్రమండలి పేరుతో కొంతమంది కొన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు మాకు అందిన సమాచారం. పలు సమావేశాలకి ఆల్రెడీ ప్లాన్ జరుగుతుందని,
ఈ ఈ సమావేశాల ద్వారా ఏమి వాళ్ళు సాధించదలుచుకున్నారు, ఎవరికి వాళ్ళు మద్దతుగా ఉండదలుచుకున్నారు, లేదు ఇంకెవరిని వాళ్ళు టార్గెట్ చేయదలుచుకున్నారు? ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డిని మనం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మటుకు స్వార్థపరులు కానీ అవకాశవాదులు కానీ ప్రధానమైన దారి నుండి లూప్ లైన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ లూప్ లైన్లో ఉన్న వ్యక్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా కొన్ని అంశాల్లో వెనకబడిపోవడంతో తిరిగి గత ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తేవాలనే కాన్సెప్ట్లో జరుగుతున్న ప్రయత్నాల్లోనే ఇదొక ప్రయత్నంగా నేను చెప్పొచ్చు. ఎందుకంటే అవకాశం అంటే 2 సంవత్సరాల నుంచి కరోనా పేరు మీద వ్యాపారాలు ఆగిపోయినాయి, చాలామందికి ఖాళీగా ఉన్నారు. ఈ ఖాళీగా ఉన్నవాళ్ళు పని పాట లేని కొంతమంది వ్యక్తులు వాళ్ళ పైరవలకి వాళ్ళ అడ్డదారులకి అడ్డం పెట్టుకోవడానికి అంటే ఇవాళ ఇక్కడ ఒక చిన్న మనం ఒక మనిషిని మనం గుర్తు చేసుకోవాలి. వంగవీడి రాధ, చిన్న రాధ అంటే రంగా గారి అబ్బాయి, రంగా గారి అబ్బాయి వంగేటి మోహన్ రంగా గారి అసలైన వారసుడు. ఈ వారసుడుని ప్రలోభలు పెట్టి అంటే ఇక్కడ రాధా గురించి మనం చిన్న మాట ఏంటంటే రాముడు మంచి బాలుడు అంతే తప్ప రాధా గారి గురించి మనం ఎక్కువ మాట మనం కాంట్రవర్సీ మాట్లాడకూడదు. ఈ రాధాని మభ్యపెట్టి ఈ పైరవికారులు కానీ రంగా గారికి చుట్టమని చెప్పుకునే వ్యక్తి కానీ ఇలాంటి వ్యక్తులంతా కలిపి మళ్ళీ ఒక మభ్యపెట్టి ఇవాళ తిరిగి గత ప్రభుత్వాన్ని అధికారంలో తేవటానికి జరుగుతున్న ప్రయత్నంలోనే ఈ సమావేశాలు జరగడానికి ప్రధాన కారణం. అయితే నేను అనేది ఒకటేంటంటే వీళ్ళెవరూ పెద్దరాధాతో కానీ రంగా గారి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళంతా రంగా గారికి కూడా ఎప్పుడు సన్నిహితంగా లేరు. అలాగే రంగా గారికి సన్నిహితంగా ఇప్పుడు రంగా గారి బంధువు పేరు మీద విజయవాడ నగరంలో రాజకీయం చేస్తూ ఒక నాన్ కాపు రాజకీయాన్ని నడుపుతున్న ఒక వ్యక్తి ఇవాళ రంగా గారు కూడా ఆఖరి దశలోనూ ఆయన రంగా గారి దగ్గరికి వచ్చి ఊనే బల్లి నుండి బల్లి మీద పడితే కంచి వెళ్ళి బంగారు బల్లి, వెండి బల్లి, రాగి బల్లి ముట్టుకుంటే ఎలాగైతే దోషం పోద్దు ఈయన చేసిన తప్పులు ఆఖరిలో వచ్చి రంగా గారిని ముట్టుకొని తన తప్పులు కడిగేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ రంగా గారి మరణం తర్వాత ఈ వ్యక్తి చేస్తున్న దుర్మార్గాలు కానీ ఎందుకంటే ఇక్కడ నేను ఒక పర్టికులర్గా కులం గురించి చెప్పాల్సి వస్తుంది. కాపులు ఆర్థికంగా బలంగా ఉండకుండా ఉండడానికి విజయవాడ నగరంలో ఒక సిండికేట్ నడుస్తుంది. ఆ సిండికేట్కి ప్రధానమైన సూత్రధారే నేను చెప్పే ఈ ముసుగు వీరుడు అచ్చంగా కాపులకి ఎక్కడైనా ఏదైనా ఒక నష్టం జరిగి ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిస్తే ఆ నష్టాన్ని తిరిగి కోలుకోకుండా ఉండడం కోసం అవతల వ్యక్తికి వత్తాసు బలికి దీన్ని ఇంకా కాపుల్ని నష్టం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి మీద గురించి నేను పర్టికులర్ పదే చెప్తున్నాను. ఎందుకంటే కరణం రాహుల్ మరణం అనేది ఒక కోట్ల ఆస్తులు సంపాదించిన కరణం రాహుల్ని ఊరికినే చెత్తగా చిల్లర పారేసినట్టు ఆ సత్తని చిల్లరిచ్చి ఆ సంస్థను మాకు అప్పు చెప్పమంటే కాదన్నందుకు చంపేశారు. ఎందుకంటే విజయవాడ నగరంలో ఆ సామాజిక వర్గం తప్ప ఇంకోటి బతకడానికి వెళ్ళేదా? ఆ సామాజిక వర్గం దగ్గర పనిచేసే పాలేరులుగా ఉన్న వ్యక్తులే బతకాలా ఏంటి ఇది? దీనికి ఏంటంటే ఒక్కసారి కాపునాడు అనేది ఒక్కసారి మళ్ళీ మీ అందరికీ నొక్కి వక్కాడిస్తున్నాం. విజయవాడ నగరంలో కాపులు సామాజిక పరంగా రాజకీయంగా ఆర్థికంగా బలంగా చేయాలంటే మనమంతా ఒక ఉద్యమంలాగా తయారవ్వాలి. ఆనాటి రంగా గారి ఉద్యమం కానీ రాధా గారు ప్రారంభించిన ఈ సామాజిక ప్రజారక్షణ ఉద్యమం కానీ వీటిలో మనమంతా పాలు పంచుకుంటూ ఈ దోపిడీదారులు కానీ ఈ అరాచక శక్తులను కానీ ఆనాడు కమ్యూనిస్టు పార్టీ మీద ఎలాగైతే మనం వ్యతిరేకించి పోరాడి విజయవాడ నగరంలో సక్సెస్ అయ్యాం, తిరిగి అలాంటి ఉద్యమం రావాలి. ఆ ఉద్యమానికి కాపునాడు నాయకత్వం వహించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కాపునాడు అంటే ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. కాపునాడు అంటే ఒక కాపునాడు సామాజిక వర్గమే కాదు, దీంట్లో అణగదక్కబడుతున్న కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలు కాపునాడులో ఉన్నాయి. అందుకని ఆనాడు రంగా గారి సమావేశం విజయవాడ నగరంలో కృష్ణానదీ తీరాన్ని జరిగిన సమావేశంలో సక్సెస్ అవడానికి ఇదే కారణమైంది. కాబట్టి అదే సిద్ధాంతంలో మళ్ళీ మనం ముందుకెళ్దాం అని ఒకసారి మీ అందరికీ మనవి చేస్తుంటూ
సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాపునాడు, జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఇది ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో రాధారంగ మిత్రమండలి ప్రాభవం కోల్పోయినప్పటికీ అది ఏ కారణం చేత ప్రాభవం కోల్పోతుంది, ఎందుకని తన ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పడంతో పాటు రంగా గారి అభిమానుల్ని, ఆయన ముఖ్య అనుచరుల్ని సమాజం పట్ల వాళ్ళకి ఎవ్వరికీ కూడా మంచి పేరు రాకుండా చేయటానికి, వారందరినీ కూడా అల్లరి చేయటానికే కొంతమంది సోషల్ మీడియా పరంగా కావచ్చు, ఇంక ఇతరత్ర వ్యవహారాల సమావేశాలు కావచ్చు ప్రయత్నిస్తున్నారని ఈ విషయాన్ని తిప్పికొడుతూ రాధారంగ మిత్రమండలి బలపడటానికి కాపునాడు ఎప్పుడూ ముందే ఉంటుందని, తాను ముందుండి నడిపించడానికి ఎప్పుడు సిద్ధమనే విషయాన్ని తెలియజేస్తూ ఈ రాధారంగ మిత్రమండలి ద్వారా నష్టపోనున్న ఆయన నిజమైన వారసుడు రాధాకృష్ణ గారికి ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా నిజమైన మిత్రమండలి సభ్యులు తెలియజేయాలని కోరుతూ సుబ్రహ్మణ్యం గారు మనకి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, నమస్తే.